తమిళనాడులో బీజేపీ భారీగా ఆశలు పెట్టుకున్నా కూడా ప్రభావం చూపలేకపోయింది. అధికారంలోకి వస్తుందని బీజేపీ ఎప్పుడు అనుకోలేదు, కానీ సీట్లు వస్తాయి కొన్ని అని అనుకుంది, కానీ జరగలేదు. అయితే ఓటింగ్ మాత్రం అరౌండ్ 3.6% అనుకుంటారు, 3 to 4% ఉన్నది కాస్త 11% దాటింది. సో జాతీయ మీడియా కూడా భారీగా దీనికి కవరేజ్ కూడా ఇస్తున్నారు. కానీ రియాలిటీ ఏంటి? నిజంగానే తమిళనాడులో బీజేపీ డబుల్ డిజిట్కు చేరిందా? ఈ లెక్క అర్థం కావాలంటే బీజేపీ విడిగా పోటీ చేసిందా, కలిసి పోటీ చేసిందా అనే ప్రశ్న ముఖ్యమైనది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి వచ్చిన 35% టోటల్గా బీజేపీ ఓటు, కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి వచ్చిన ఓటు బీజేపీ ఓటు కాదు, అందులో టీడీపీ ఓటు ఉంటుంది, జనసేన ఓటు ఉంటుంది. సో మొత్తం ప్రతి ఓటు బీజేపీ కాదు. అందువల్ల అలయన్సెస్తో పోటీ చేసిన చోట ఖచ్చితంగా ఆ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఆ పార్టీ ఇదే అని మనం చెప్పలేము. ఎందుకంటే బీజేపీ తమిళనాడులో పిఎంకే పట్టెల మక్కలి కచ్చి అని నార్థన్ తమిళనాడులో ఒక్కొక్క కాస్ట్ ఆధారంగా ఉన్నటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుంది. అందువల్ల ఆ పార్టీ ఓట్లు, ఆ కులం ఓట్లు బాగా వచ్చాయి. దాంతోపాటు చిన్న చిన్న కాస్ట్ బేస్డ్ పార్టీస్, ఇండివిజువల్స్తో పొత్తు పెట్టుకుంది. వాళ్ళు చాలామంది బీజేపీ సింబల్ పైన పోటీ చేశారు. అందువల్ల ఆ ఓట్లన్నీ బీజేపీ ఓట్లు కావు. ఇవన్నీ కలిపితే 11%గా కనబడుతుంది. అందువల్ల అలయన్సెస్ పాలిటిక్స్లో ఓటింగ్ పర్సంటేజ్ను ఖచ్చితంగా మనము వ్యాలిడేట్ చేయలేం. అందువల్ల బీజేపీకి నిజంగా డబుల్ డిజిట్ రాలేదు అనేది ఒక విశ్లేషణ. కానీ ఏదైనా గతంతో పోలిస్తే బీజేపీ పెరిగిన మాట నిజం. కానీ అందరికీ ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. బీజేపీ మరి తమిళనాడులో మొదటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది, ఎక్కడ పెరిగినా తమిళనాడులో పెరగడం కష్టమని. తెలంగాణలో పెరగచ్చు, ఇంకో కేరళలో కూడా ఒక సీట్ వచ్చింది, కానీ ఈ తమిళనాడు కొరకరాని కొయ్యగా ఎందుకు ఉంటుంది? మనం అందరం అనుకునేది అక్కడ హిందీ వర్సెస్ తమిళ్ అనే ఫీలింగు, నార్త్ వర్సెస్ సౌత్ అన్న ఫీలింగు. బీజేపీ హిందీ నార్త్కు రిప్రజెంటేటివ్గా ప్రొజెక్ట్ అయింది కనుక భావిస్తారు కనుక తమిళనాడులో అది క్లిక్ కావడం లేదు అనేది ఒక ఎక్స్ప్లెనేషన్. కానీ కార్తీ చిదంబరం ఒక ఆసక్తికరమైన లెక్కలు ఇచ్చారు. క్వింట్ అనే ప్రముఖ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాడు. తమిళనాడు ఏమైనా హిందూ మతానికి వ్యతిరేకమా అంటే, తమిళనాడులో మీకు పర్ స్క్వేర్ కిలోమీటర్ టెంపుల్స్ చూస్తే, అంటే ఒక చదరపు కిలోమీటర్కు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయని చూస్తే తమిళనాడు దేశంలోనే చాలా అత్యధిక దేవాలయాలు, గుడులు ఉన్న రాష్ట్రము అన్నది కార్తీ చిదంబరం లెక్క. ఇక రెండవది, ఏ రాష్ట్రంలో ఎక్కువ కొబ్బరికాయలు కొడతారు అంటే తమిళనాడులోనే ఎక్కువ కొబ్బరికాయలు కూడా కొడతారు అని. ఇక మూడో లెక్క ఇచ్చింది ఈ రిచువల్స్ బాగా జరిగేటువంటి ప్లేస్ ఎక్కడ అంటే తమిళనాడు. మోస్ట్ ఆర్థడాక్స్ హిందూస్ ఉండేది కూడా తమిళ్లో ఈ ఆర్థడాక్సీ కూడా ఎక్కువ. మరి అలాంటి రాష్ట్రంలో బీజేపీ హిందుత్వ ఎందుకు పనిచేయడం లేదు అంటే, కార్తీ చిదంబరం ఇచ్చిన విశ్లేషణ ఇది వెజిటేరియన్ హిందూయిజం అని. చాలా ఇంట్రెస్టింగ్ కాయిన్ చేశారు. ఇప్పటిదాకా హిందూయిజము, హిందుత్వకు రక సూడో హిందుత్వ అని ఇలా రకరకాల విమర్శలు, కానీ వెజిటేరియన్ హిందుత్వ, శాకాహార హిందుత్వం వల్ల బీజేపీ దెబ్బతిన్నది అని. ఎందుకంటే బీజేపీ మనందరికీ తెలుసు, బీజేపీ ఆర్ఎస్ఎస్ వెజిటేరియనిజాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంది కూడా. అందుకే మీకు మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వము మధ్యాహ్న భోజన పథకం, మిడ్ డే మీల్ స్కీమ్ నుంచి కోడిగుడ్లను తీసేశారు. ఎందుకంటే అందరికీ తెలిసి ఎగ్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అంటారు, అండ్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే అన్నట్లు ఎగ్ కూడా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నినాదం. డాక్టర్లు కూడా మనం ఏదైనా వీక్నెస్ ఉంటే కోడిగుడ్లు తినండి అని చెప్తారు మనకు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం అంత న్యూట్రిషన్కు కీలకమైన, పిల్లల న్యూట్రిషన్ కీలకమైన ఎగ్స్ను మిడ్ డే మీల్ స్కీమ్లో బ్యాన్ చేయాలని చెప్పింది. అలాగే గుజరాత్లోను ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాంసం దుకాణాలపైన ఆంక్షలు కూడా పెట్టారు, నాన్ వెజిటేరియన్ షాప్స్ పైన. అంటే ఒక బీఫ్ పైనే కాదు, ఓవరాల్గా నాన్ వెజిటేరియనిజం పైనే బీజేపీ ఆర్ఎస్ఎస్కున్న వ్యతిరేకతకు ఇవి ఉదాహరణలు.
ఆఖరికి ఇటీవల ఎన్నికల టైంలో కూడా మచిలీ మటన్ అంటూ మోడీ తన ప్రత్యర్థులపైన విరుచుకుపడ్డాడు, తేజస్వి యాదవ్ను ప్రశ్నిస్తూ కూడా చేశారు. అందువల్ల మచిలీ మటన్ తినే వారు వారు కూడా హిందువులే, కానీ వెజిటేరియన్ హిందుత్వ అనేటువంటి కాన్సెప్ట్ బీజేపీ ప్రమోట్ చేసింది కనుక తమిళనాడులో బీజేపీ నడవలేదు. తమిళనాడులో ఆర్థడాక్స్ హిందూస్ ఉన్నా, చదరపు కిలోమీటర్కు ఎక్కువ దేవాలయాలు ఎక్కడా లేనున్నా, చాలా పూజలు పునస్కారాలు ఎక్కువ ఉన్నా, ఆఖరికి కొబ్బరికాయలు ఎక్కువ కొట్టేవారున్నా కూడా ఈ అప్పర్ కాస్ట్ నార్త్ ఇండియన్ హిందుత్వ, అంటే నార్త్ ఇండియన్ అప్పర్ కాస్ట్ వెజిటేరియన్ హిందుత్వ, ఇది బీజేపీకి అడ్డంకిగా మారిందనేది కార్తీ చిదంబరం వాదన. ఇట్స్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ కంపారిజన్, నీడ్స్ టు బి ఫర్దర్ స్టడీడ్. ఈ వెజిటేరియన్ హిందుత్వ భారతదేశము ఇస్ ఎ మెజారిటీ నాన్ వెజిటేరియన్ స్టేట్. అయితే తెలంగాణలో అత్యధిక నాన్ వెజిటేరియన్స్ ఉన్న రాష్ట్రం. తెలంగాణలో మీట్ కన్జంప్షన్ కూడా హయ్యెస్ట్ మీకు. సో అలాంటిది మీకు తెలంగాణలో బీజేపీ పెరిగింది కదా, మరి ఇక్కడ వెజిటేరియన్ హిందుత్వ పట్ల వ్యతిరేకత లేదు కదా. బట్ అన్ ఇంట్రెస్టింగ్ క్రిటిసిజం టు బి ఫర్దర్ ఎక్స్ప్లోర్డ్.